12వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదివాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మరొక ఎవరైనా చదవండి. నేను తండ్రి ఎందుకు వెలుచున్నాను, నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును వాటికంటే మరి గొప్పదియు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకంలో 33.5 సంవత్సరాల కాలం జీవించారు. 30 సంవత్సరాలు ఆయన ఎవరనేది అంతగా లోకానికి తెలియకపోయినా తండ్రి ఆయనకి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ఒక వ్యక్తి యాజక సేవ చేయాలి అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా 30 సంవత్సరాల వయసు ఉండాలి. హల్లెలూయా. 30 సంవత్సరాల వయసు లేకుండా యాజక వృత్తి అనేది చేయకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి ఒక ఆయన చెప్పాడు, నేను పీఠాధిపతిగా పనిచేస్తూ ఉన్నానని చెప్పాడు. ఆయన చిన్నప్పటి నుంచి నేను పీఠాధిపతిగా చేస్తున్నానని చెప్పాడు. నాకు అప్పుడు ఒక వార్త విన్నాను. ఈ పక్కనే గుడి ఉంది, గుళ్ళు పూజారి గారు చనిపోయాడు, యాక్సిడెంట్లో చనిపోయాడు. చనిపోయినప్పుడు ఎవరో అన్నారు, అయ్యయ్యో మొన్న పెళ్లి చేసుకున్నాడు, చిన్న వయసు. అంటే నేను అన్నాను, చిన్న వయసులో ఎందుకు పెళ్లి చేశారండి అన్నాను. అంటే వాళ్ళు చెప్పారు, ఈ పౌరోహిత్యం కొనసాగించాలంటే వివాహం జరగాలి, వివాహం జరగకుండా పౌరోహిత్యం చేయడానికి లేదు అని చెప్పారు. అప్పుడు నాకు ఈ పీఠాధిపతి గుర్తొచ్చి మరి ఈ భార్య ఎక్కడ ఉందని ఆలోచన కలిగింది. ఉన్న భార్యను అందరికీ పరిచయం చేస్తున్నాడు, పౌరోహిత్యం చేశానని చెప్తున్నాడు. అప్పుడు నేను పాయింట్లు తీశాను. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆయన చెప్పాడు, ఆయన తప్పుడు క్యారెక్టర్ని ఆయన ఒప్పుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎవరైనా ఒక పని చేస్తే దానికి సర్టన్ ఏజ్ దేవుడు నియమించాడు. యేసు ప్రభు గారు 30 సంవత్సరాలు నిండిన తర్వాత ఆయన దేవుని పరిచయం చేయడానికి వచ్చారు. 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన పరిచయం చేశారు. ఈ 3.5 సంవత్సరాల కాలం ఆయన చేసిన పరిచయం ఏంటంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్పారు. అలా చెప్పిన తర్వాత హల్లెలూయా, హల్లెలూయా, సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్పారు. సువార్తను ప్రకటిస్తూ మొట్టమొదటి నేను శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఈ మధ్య మీకు ఎన్ని మాటలు చెప్పాను, మరణాన్ని చెప్తాను. శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాను. శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని 3.5 సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత యేసు ప్రభు పరిచర్య కాలం అయిపోయింది, ఇంకా వెళ్ళిపోయే పరిస్థితి దగ్గరకు వచ్చింది. చదువుతాం 14వ అధ్యాయము 1వ వచనం. మీ హృదయములను కలవరపడనియ్యబడి దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనితో చెప్పుదును. నీకు స్థలము సిద్ధపరచి వెళుచున్నాను. నేను వెళ్ళి నీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున మరణం వచ్చి నా ఎదుగుంటుకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. దేవునికి స్తోత్రం. నేను వెళుచున్న స్థలములకు మార్గం నీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభు ఎక్కడికి వెళుచున్నామో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియని ఆయనను అడుగక, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగేందురు, ఎప్పటి నుండి మీరు ఆయన ఎరుగుదురు, ఆయన చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభు తండ్రిని మాకు కనపరచుము, మాకు అంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలం ఎంత ఉండి నీవు నన్ను ఎరగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూస్తున్నాడు. ఎలా చెప్తున్నావు? తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్మట్లేదా?
నా ఎంత మీరు చెప్పడం లేదు. తండ్రి నా యందు నివసించుచున్న తన క్రియల చేత తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి. ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్ముడి. నేను తండ్రి యందు పిలుచున్నా కనుక నా యందు విశ్వాసం ఉంచేవాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలు, దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇది యేసు ప్రభు శిష్యులకి యేసు ప్రభుకి జరుగుతున్న సంభాషణ. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. హల్లెలూయా. రే బాబు బాబు వాక్యం ఇది. యేసు ప్రభుకి యేసు ప్రభు శిష్యులకి జరుగుతున్న సంభాషణ. యేసు ప్రభు చెప్పారు, నేను పరలోకానికి వెళ్ళిపోతా ఉన్నాను చెప్పారు. మీరు కంగారు పడతారేమో, ఎంతవరకు మీరు నాతో ఉన్నారు, ఈ 3.5 సంవత్సరాలు నాతో తిరిగారు, సువార్తను ప్రకటించారు, చెప్పిన పని అంతా చేశారు, నేను ఉన్నాను అనే ధీమంతో మీరు ఉన్నారు. ఇప్పుడు నేను లేను అని అనగానే మీరు కంగారు పడతారేమో అని చెప్పి ప్రభు చెప్తున్నాడు, మీ హృదయాలు కలవరపడనయ్యద్దు, గర్వనీయద్దు అని చెప్పాడు. నా యందు విశ్వాసం నుంచి దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంకా అనేక నివాసులు కలవు, లేని ఎడల మీతో చెప్తాను. నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను. నేను వెళ్ళి నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున్నా మరలా వచ్చి నా ఎంత ఉండడానికి మిమ్మల్ని తీసుకొని అదండి. యేసు ప్రభువు ఎందుకు పరలోకానికి వెళ్ళారు, ఎందుకు వచ్చారు అంటే మనకి దారి తెలియదని దారి చూపించడానికి వచ్చారు. ఆయన భూమి మీద ఉన్న ఏ మానవాళికి కూడా నశించి నరకానికి వెళ్ళకూడదు. ఎవరు నరకానికి వెళ్తారు? ఎవరు త్రోవ తప్పిపోతారు? త్రోవ తెలియని వాళ్ళు తప్పిపోతారు. భూమి మీద ఉన్న మానవులకి ఏం తెలియదు? త్రోవ తెలియదు. హల్లెలూయా. త్రోవ తెలియని ప్రజలు పరలోకానికి ఎలా వెళ్ళాలో తెలియక తప్పుడు అడ్రస్కి వెళ్ళిపోతారేమో, ఏ అడ్రస్కి వెళ్ళి నరకానికి వెళ్ళిపోతారనే ఉద్దేశంతో త్రోవ చూపించడానికి ప్రభు వారు భూమి మీదకి వచ్చారు. వచ్చి ఆయన చేయాల్సిన పనులని చేసి, ఇదిగో నేను వెళ్తా ఉన్నాను, మరి ప్రభు మాకు అడ్రస్ తెలియదు ఎలాగని అడిగితే, నేను వెళ్తా ఉన్నాను, నేనే మార్గాన్ని, ప్రత్యేక వేరే మార్గం లేదు, నేనే మార్గాన్ని, సత్యాన్ని, క్షేమాన్ని, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి చేరలేదు. పరలోకం వెళ్ళాలనుకునే వాళ్ళు నా వెనకాల రండి అని చెప్పేశాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరు అంటాడు, బ్రహ్మ మరి తండ్రిని మాకు కనబరుచుని వెళ్ళిపోతున్నాం కదా తండ్రి దగ్గరికి, తండ్రిని మేము కూడా చూస్తామంటాడు. హల్లెలూయా. మరి వాడికి బుర్రలో లేదు, మనకు అర్థం కాదు, కానీ ప్రభు చెప్తున్నాడు, మరి బుర్ర కూడా ఎంతకాలం బట్టి నేను మీ దగ్గర ఉన్నాను, మరలా తండ్రిని కనబరుచుని ఎట్లా చెప్తా ఉన్నావు, నన్ను చూసిన వాడి తండ్రిని చూసినట్టే, స్తోత్రం అని ప్రభు వాడికి చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగుతుందా. హల్లెలూయా. ఇలా చెబుతూ వీళ్ళు బాధపడుతుంటే చెప్పారు, మీరు ఇంతవరకు ఏదైనా కావాలంటే నా ద్వారా మీరు పొందారు, ఇప్పుడు కూడా నా ద్వారానే మీరు పొందుతారు. మీకు ఏం కావలసిన అన్ని ఇచ్చేవాడు ఎవరు? తండ్రి. మనకి కావలసినవన్నీ మనకి తండ్రి ఇస్తారు. అయితే మీరు తండ్రిని అడగాలంటే మీరు డైరెక్ట్గా తండ్రిని అడగడానికి మీరు యోగ్యులు కాదు. కాబట్టి ఇతనికి చాలా ఉన్నాయి, నా ద్వారా. హల్లెలూయా. వేరమ్మా వేరమ్మా ఏమైంది? ఏమైంది? వాక్యం ఏం చెప్పాను? అదే జాగ్రత్త వేరే. హల్లెలూయా. ఏం చెప్పానమ్మా? చూసారా ఎంత డిస్టర్బెన్స్? వినాలి, ప్రతి వాళ్ళు వినాలి. ఎవరో కొందరికి స్తంభాలు కట్ట చెప్పడం కాదు, నేనుంటా. చెప్పండి. యేసు ప్రభు ద్వారా పరలోకానికి వెళ్తామని ఉద్దేశం యేసు ప్రభు శిష్యులకి చెప్పారు. వాడు ఎవడో వచ్చాడు, ప్రభు నేను కూడా పరలోకానికి వెళ్ళాలి, ఏం చేయాలి అని అడిగాడు. ప్రభు చెప్పారు, నేను అక్కడికి వెళ్తున్నాను రా అన్నాడు. నేను అక్కడికే వెళ్తున్నాను రా, అయిపోదాం. అయితే మరి నువ్వు వెనక్కి తిరిగి చూస్తావేమో. వెనక్కి తిరిగి చూస్తావు, నీకు ఏమైనా ఉంటే వాటి కోసం వెనక్కి తిరిగి చూడాలా. కనుక నీకు ఉన్నాయని కూడా అమ్మేసి పేదవారికి ఇచ్చేసి నువ్వు రిక్తులు అయిపోతావు. కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఏముండదు, కాబట్టి నేనే కనబడుతూ ఉంటాను రా అన్నాడు. కానీ ఆడి దేశం నీ బ్యాక్గ్రౌండ్లో ఉండాలా, ఫ్రంట్లో ఉండాలా, ఇలా కుదరదు. నీకు కావాలా దేవుడు, లేకపోతే లోకం. దేవుడు కావాలా, లోకం కావాలంటే కుదరదు.
ప్రభు ఆ మాట చెప్తాడు, బాధ అనిపించిందట. ప్రభు మాట చెప్తే వాడికి ఏమనిపించింది? బాధ అనిపించిందట. స్తోత్రం. కొన్నిసార్లు కొన్ని మాటలు చాలా మందికి బాధ అనిపిస్తూ ఉంటాయి. ఒకసారి నేను ఒక మాట అన్నాను, అమ్మ నేను మీ ఇంటికి రాలేదనుకుంటున్నావు, నేను వచ్చానమ్మా, వస్తే నువ్వు టీవీ సీరియల్లో బిజీలో ఉన్నావు, ఎందుకు నన్ను ఇబ్బంది పెట్టాలని వెళ్ళిపోయాను అన్నాను. నేను చెప్పింది ఒక అమ్మ కోసం చెప్పాను. అది విన్న ఇంకొక అమ్మ నా గురించి అన్నట్టు పాస్ చేయడం గురిమనిసింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక మాట ఎంతమంది ఇబ్బంది పెడుతుందో చూడండి. స్తోత్రం. మనందరం ఒకటైపోయే, మనందరమే ఒకటైపోయి. ఎందుకంటే హృదయం చెడ్డది, వారం వ్యాధి కలిగింది. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు గారు నేను ఉన్నాను కాబట్టి మీ ప్రతి అవసరం నేను తీరుస్తూ ఉన్నాను కాబట్టి మీరు దైవంగా ఉన్నారు. ఇప్పుడు నేను వెళ్ళిపోతే నేను ఎవరు అడగాలి, ఎక్కడికి వెళ్ళాలి? మీరు కంగారు పడతారేమో. రేపు మీరేం కంగారు పడద్దు. నేను ఉన్నప్పుడు మీ పరిస్థితి ఎలా ఉందో, నేను లేనప్పుడు కూడా మీ పరిస్థితి అలాగే ఉండాలి. నేను ఉన్నప్పుడు కూడా నేనేం ఇవ్వలేదు, తండ్రి నుంచి వచ్చేవాడు తండ్రి కూడా. అయితే ఇప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. మరి ఎలాగా అడిగితే నా నామాన్ని మీరు ఉపయోగించాలి. ఎవరి నామాన్ని? మీరు తండ్రిని అడుగుతారు, కానీ మీకు చాలా మధ్యవర్తులు, మీరు మధ్యవర్తులు కాబట్టి యేసు ప్రభు నామములో అడుగుతున్నాము తండ్రి అని చెప్పాలి. ఏమని చెప్పాలి? మనం ఏ ప్రార్థన చేసినా ఏం చెప్పాలి? బాబీ చూడు, మనకి ఏదో కావాలి, పిల్లలకు ఫీజులు కావాలి, బట్టలు కావాలి, ఏదేమో కావాలి. మన దగ్గర డబ్బులు లేవు, పండుగ వచ్చేస్తుంది, డబ్బులు లేవు. హల్లెలూయా. పిల్లలు బట్టలు అడిగారు, వాళ్ళు నా మామూలుగా అడుగుతారు, నాన్న బట్టలు అడుగుతారు. వాళ్ళకి తెలుసు మన బాధలు. స్తోత్రం. బాగా అడిగితే ఏ సేవమాట మరీ ఏమవుతుంది ఇక, ఎందుకంటే లేట్ అయిపోయింది కదా, కొన్ని టైం దాటిపోయింది. 2-3 రోజులు పండుగ వచ్చేసింది. అంతవరకు ఏమంటే అనేది అనేది కూడా ఇప్పుడు ఏమంటుంది? ఏ సేవమా అంటుంది. మరీ తగ్గిపోతూ ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తం చేస్తుంది. హల్లెలూయా. పిల్లలు మనల్ని ఎలా అడుగుతూ ఉన్నారో మనము కూడా, వాళ్ళకి దేవుడు తెలియదు, మనమే తెలిసి వాళ్ళు మనం అడుగుతూ ఉన్నారు. మనము కూడా అదే రీతిలో దేవుడిని అడగాలి. ఎలాగ అడగాలి? అదే రీతిలో. ఎలాగా? నాన్న బట్టలు కావాలన్నా, నాన్న గుడ్లు కావాలి నాన్న. హల్లెలూయా. ఎవరిని? నాన్నని. హల్లెలూయా. అయితే ఇలాగ డైరెక్ట్గా ముఖాముఖిగా అడిగేసి కంటే దాని గుంతు చిన్నది. డాడీ నీకు చాలా మంచిగా డాడీ, నాకు తెలిసిన డాడీ, నీ ఇంటికి చాలా ఇష్టం డాడీ అంటే ఎలా చూడైనా స్తోత్రం. చాలా మందికి టెక్నిక్ తెలుసు, బాగా వాడుకుంటూ ఉంటారు. హల్లెలూయా. అంతవరకు సిరుగురు లాంటి బెల్లం కూడా ఏమండి ఏమనమంటారు, ఏం తింటారు, ఏమిటి నన్ను అడుగుతాం. మీకు ఇష్టమైందే వండుదామని వెనకాల బ్యాక్గ్రౌండ్ వేరే ఉంది, బ్యాక్గ్రౌండ్ వేరే ఉంది, స్కెచ్ ఇది. స్తోత్రం. సరే ఎమ్మె ఎందుకని ఏదో ఉండదు కానీ ఈ విషయం చెప్పు. ఏం లేదండి, అమ్మ రమ్మంది పండుగకి, ఇద్దరిని రమ్మంది, మరి మీరు వస్తారు ఎవరు? మేము ఇబ్బంది పెట్టలేక ఈ విషయం ఇబ్బంది, దీనికి వెళ్ళాలన్నది. అలాగే ఎవరు కోరుకుంటూ అమ్మ రమ్మంది, ఎందుకు? పండుగ రమ్మని. ఏ పండుగ? సంక్రాంతి. నువ్వు నమ్ముకున్నది ఎవరిని? మరి ఏ పండుగకి వెళ్తున్నావు? దేనికి? లోపల పండుగ నీకు పోయి కదా. ఇలాంటి క్రైస్తవులు ఉన్నారు. స్తోత్రం. మొత్తం ఏది ఏమైనా కానీ ఈ పనుకోకూడదు, తలంచుకొని గౌరవం చేయకంటే క్యాంప్ వెళ్ళిపోవడానికి. చాలా మంది ఎందుకో తెలియదు కానీ ఎప్పుడు అమ్మగారిలో అంటే ఏముంటుందో నాకు అర్థం కాదు. మీరు అలా హల్లెలూయా. ఏముంటుందండి నాకు అర్థం కాదు. హల్లెలూయా. మా ఆవిడ ఇప్పుడైనా ఇప్పుడు ఒక 10 రోజులు ఉంటుందేమో అనుకునేవాడిని. హల్లెలూయా. 1 or 2 days. హల్లెలూయా. అతి కష్టం 2 రోజులు. స్తోత్రం. కారణం ఏంటంటే ఆవిడ కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఆవిడ మొగుడు ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, బాధ్యతలు ఉన్నాయి. అంటే మీకు బాధ్యతలు లేవని అంటలేదు, ఉన్నాయి లేదు మీకు తెలియాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి అన్నం వండేసాను,
ఫోన్ వేసాను, ఫ్రిడ్జ్లో పెట్టాను, రాత్రికి నేను ఉన్నా కదా ఏడు చేసుకుని తినే, రేపు కూడా అదే కాదు. స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఎలా అలాంటి భర్తలు ఎక్కడుంటే మీకు చాలా వందనాలు, మీకు చాలా మంచివాళ్ళు, నాకంత సహనం లేదు. స్తోత్రం. హల్లెలూయా. తోలు తీసేద్దామని చెప్తాను నేనైతే. స్తోత్రం చెప్పి హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి గడిగా పర్వతి నేమనుకోను. హల్లెలూయా. అమ్మగారి ఇంటికి ఎప్పుడంటే పూర్వము సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి పండుగకి వెళ్ళేవారు, పూర్వ దినాల్లో. లేకపోతే క్రిస్మస్ పండుగకి వెళ్ళేవారు. నెలకి 10 రోజులు అమ్మగారి ఇంటికి ఎందుకండి? ఏటి కారణం ఏంటి? ప్రార్థన ఏమైనా, రూపాయలు ఏమైనా? చాలామంది సెలవులు దేనికి ఉపయోగించుకోలేదు, జరగదు, పెంటకు ఉపయోగిస్తారు, అసలానికి మానేస్తారు. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలన్నీ ఎందుకు చెప్పానంటే అడగడం కోసం చెప్పాను. భర్తను నిలబడుతున్నాము, నాన్న నిలబడుతున్నాము, యేసు ప్రభు వారిని కూడా అలాగే అడగాలి. అడిగేటప్పుడు, తండ్రిని అడిగేటప్పుడు యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. స్తోత్రం. నీకు తండ్రి కనబడట్లేదు, నువ్వు పొందబోయే నీకు కనబడట్లేదు, కానీ విశ్వాసం ద్వారా నువ్వు ఏమి అడిగినా యేసు ప్రభు నామములో నువ్వు అడిగావు కనుక ఆయన చేస్తాడు. గ్యారెంటీ ఏమిటండి అని మీరు అడిగితే మరలా అదే మాట చూడండి. 14వ అధ్యాయం 11వ వచనం. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరచబడుటకై దానిని చేతును. దేవునికి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. మధ్యవర్తి ఎలా ఉంటుందంటే సామాన్యుడి కాదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా ఆయన ఏమైనా చేయగలిగిన వాడు. మధ్యవర్తి మాట కొట్టేసేవాడు కాదు తండ్రి. ఎందుకంటే విధేయుడైన కుమారుడు ఆయన కనుక మీరు నా నామమును ఏదైతే అడుగుతారో అది కుమారుని మీద గౌరవంతో తండ్రి చేస్తాడు. హల్లెలూయా. అంటే కుమారునికి ఎంత వాల్యూ ఉందో చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నేను ఉన్నప్పుడే కాదు, నేను మీతో లేనప్పుడు కూడా మీరు ఏం అడగాలన్నా ఎవరి నామములో అడగాలి? నా నామములో, యేసు నామములో అడుగుతున్నాము తండ్రి అని చెప్పండి. వీళ్ళరా ఒకవేళ ఇంతవరకు మీరు ఎవరికైనా ప్రార్థన చేయడం ఇంతవరకు రాలేదేమో, మన అవసరాలు మన యజమాని ఎలా అడుగుతామో అలాగే అడగాలి. అడిగే ముందు ఆయన మనం ఏం చేయాలి? దేవానికి స్తోత్రం అయినా, మరొక దినం నాకు ఇచ్చిన దేవుడానికి స్తోత్రం, గాలి ఇచ్చిన దేవుడానికి స్తోత్రం, నీరిచ్చిన దేవుడా స్తోత్రం, భోజనం ఇచ్చిన దేవుడా స్తోత్రం, ఆరోగ్యం ఇచ్చిన దేవుడా స్తోత్రం, నాకు మంచి భార్య ఇచ్చిన దేవుడా స్తోత్రం, నాకు మంచి బిడ్డలు ఇచ్చిన దేవుడా స్తోత్రం అని దేవునికి స్తోత్రాలు చెప్పిన తర్వాత మీరు ఏది కావాలో అడిగి దేవునికి స్తోత్రం. మరలా ఇక్కడ ఇంకొకటి ఉంది. ఈరోజు మీరు ఏదో అడిగారు దేవుణ్ణి, దేవుడు మీకు ఇచ్చాడు, మరలా రేపు ప్రార్థన చేస్తున్నారు. రేపు ప్రార్థన చేసినప్పుడు మరలా మీరు చెప్పాలి, నాన్న నేను అడిగాను మీరు ఇచ్చారు, నీకు వందనాలు నాన్న, నేను అడిగినవన్నీ ఇస్తున్నాను నాన్న, నీకు వందనాలు నాన్న, నాకు మరలా ఇది కావాలి నాన్న అంటే ఇది ఏమైతే పొందామో దానికి దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి చదువుతారు ఎవరైనా మాట? ఇక్కడ జరిగింది అదే, ఇక్కడ అమ్మాయి జరిగింది కూడా అదే. ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును యేసుక్రీస్తు ద్వారా కావలి ఉండును. ప్రార్థనలో ఏముండాలి? ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత. మొదటి మనం ఏం చేస్తూ ఉన్నాం? ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థనకు ముందు ఏం చెల్లించాలి? స్తుతులు చెల్లించాలి. ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? కృతజ్ఞతలు చెప్పాలి. దేవా
ఇంతవరకు నన్ను క్షేమంగా ఉంచిన దేవుడా నీకు వందనాలని కృతజ్ఞతలు తెలియచేయి. హల్లెలూయా. తర్వాత విజ్ఞాపన. నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావో వారిని నాన్న దయతో వారిని జ్ఞాపకం చేసుకోండి నాన్న. వారు పలానా ఇబ్బందిలో ఉన్నారు, పలానా సమస్యలో ఉన్నారు, వారికి సహాయం చేయండి నాన్న అంటే వారి కొరకు నువ్వేం చేస్తా ఉన్నావు? విజ్ఞాపన చేస్తా ఉన్నావు. ప్రార్థన అనేది నీకు దేవునికి సంబంధించింది, విజ్ఞాపన అనేది ఇంకొకరి కొరకు నీవు మధ్యలో రికమెండేషన్గా ఉంది. అయితే మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడికి వందనాలు చెల్లించాలి, దేవుడు మన జీవితంలో చేసిన మేలులకు కృతజ్ఞత చెప్పాలి. విజ్ఞాపన చెల్లించేటప్పుడు ఆయన మన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన పొగుడుతూ ఆయన సన్నిధిలో మొరపెట్టి యేసు నామములో అడుగుతున్నాను ఇచ్చేయి. ఏమిటి కలెక్టర్ దగ్గరికి అలాగే అడుగుతారా? ఎమ్మెల్యే దగ్గరికి అలాగే అడుగుతారా? మంత్రి దగ్గర అలాగే అడుగుతారా? మాకు ఇల్లు లేవండి, మాకు ఇల్లు ఇప్పించండి అంటారా? అంటారా అలాగా? మరి ఎలాగంటారు? హల్లెలూయా. మర్యాదగా అక్కడికి వెళ్ళి ఎన్న లోపల రానిస్తారా? రానివ్వరు. చాలాసేపు నుంచి పెడతారు బయట. స్తోత్రం. బాబు ఏమ్మా ఏం కావాలి నీకు? ఏం కావాలి నీకు చెప్పి కూడా డాడీ మాట్లాడలే. అదేనండి మొన్న వచ్చారు, 4-5 సార్లు తిరిగారు, వీళ్ళకి ఇల్లు లేదట. అయితే పలానా రోజురా మాట్లాడదాం, రే చూడండి రా అంటుంది. స్తోత్రం. అంతేగాని ఎప్పుడిస్తారండి ఎన్నిసార్లు తిరగలండి అంటారా? 5 గంటలు మనం గెలిపించాం కదండి, ఆయన్ని ఒట్లేసి గెలిపించాం కదా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేనైతే ఒక పెద్ద అయిన అలాగే అన్నాను. ఇక్కడ ఒక ఎమ్మెల్యే గారు ఇలా వచ్చాడు, ఫస్ట్ మనోడే అన్నాడు. నేనే మేమనే కాదన్నా. డైరెక్ట్గా అలా ఉండిపోయాడు ఆయన. వేరే స్తోత్రం. నేనే మేమని కాదు, నాకు ఏం చేసేవాడిని అడిగాను. స్తోత్రం. నేను ఆయనకి చెప్పాల్సిందంతా చెప్పేసాను సువార్త అంతా. హల్లెలూయా. 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 కానీ ఏమవసరం? మర్యాద అవసరం. ఒక మనుషుల దగ్గరే, ఒక లాయర్ దగ్గరే, ఒక కలెక్టర్ దగ్గరే, ఒక ఎమ్మెల్యే దగ్గరే, ఒక ఎంపీ దగ్గర ఇంత మర్యాద అవసరం అయితే సర్వలోక రక్షకుడైన దేవుడి దగ్గర నుంచి ఏదైనా పొందాలంటే ఎంత మర్యాద ఉండాలంటే. ఆయన సన్నిధిలో మోకరించి నాన్న స్తోత్రం నాన్న చెప్పి నా బ్రతుకంతా చూస్తూ ఉన్నావు కదా నాన్న, నా పరిస్థితి చూస్తూ ఉన్నావు కదా నాన్న, నేను నీ సన్నిధిలో ఎలా ఉన్నానో నీవు చూస్తున్నావు కదా నాన్న, నాకు నీకంటే ఎవరున్నారు నాన్న, నీవు తప్ప నాకు ఎవరు సహాయం చేస్తాను నాన్న, నాన్న నాకు ఈ సహాయం కావాలన్నా, నువ్వు చేయకపోతే నేను ఎక్కడికి వెళ్తాను నాన్న అని నాన్న వాళ్ళని తీసుకొస్తున్నాను నాన్న, వాళ్ళ పరిస్థితి బాగోలేదు నాన్న, వాళ్ళకి సహాయం చేయండి నాన్న, నాన్న సహాయం చేయండి నాన్న. ఈ నాడితే రే యేసు నామ పోరా బయటికి నాన్న, నువ్వు సహాయం చేయండి. ఎవరిని కనిపించావు? సాతానుని కనిపించావు. వాడు మధ్యలోకి వస్తున్నాడు, ప్రార్థన చేతులు ఏం చేస్తుంటాడు? మధ్యలోకి వస్తుంటాడు, గిరిసప్పుడు తలుపు సప్పుడు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎవరు ఉండరు, సప్పుడు చేస్తూ ఉంటాడు. ఉపవాసం ఉంటే చికెనోసం వస్తూ ఉంటుంది, మటనోసం వస్తూ ఉంటుంది, గూగులోసం వస్తూ ఉంటుంది, నీకు ఏ ఇష్టమో అన్నీ వస్తూ ఉంటాయి. అక్కడ ఏమి ఉండలేదు, అక్కడ వాసన వస్తూ ఉంటాయి. చెప్పాలి రే సైతంగా పోయేస్తున్నామంలో అని చెప్పి నువ్వు ఈ స్థితిలో ఎప్పుడైతే ఉంటావో కనెక్షన్ కుదిరిపోతుంది. ఏం కుదురుతుంది? చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ కనెక్షన్ కుదరదు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం కుదరదు? కనెక్షన్ కుదరదు. కనెక్షన్ కుదరదు అంటే అయ్యా ఫోన్ చేశాను, అవతల రింగ్ అవుతుంది, ఫోన్ ఎత్తాడు, నేను అలో అలో అంటున్నాను, అర్థించిపోతారు. ఏమంటున్నారు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లే చూడు ఎవరో ఏదో అంటున్నారు, ఏం లేదు, సిగ్నల్ లేదు, టవర్లు వేరు, సిగ్నల్ సరిగ్గా లేదు. స్తోత్రం. హల్లెలూయా. ఈ గిర్వంలో చాలా మంది టవర్లు సిగ్నల్స్ ఉన్నాయి కాదండి. నేను చేయకుండా పడిపోయినప్పుడు మొత్తం అన్ని టవర్లు ఫోన్ చేసి మాకు బిఎస్ఎన్ఎల్ ఉంది, ఇక్కడ ఒక టవర్ లేదు, ఐడియా టవర్ కావాలి, మా బాధ పల్లెగా టవర్ వేసారు. ఒక విధంగా చెప్పాలంటే స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్టార్టింగ్లో 18 సంవత్సరాల కింద పరిస్థితి. స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. అంటే ఫోన్ మాట్లాడాలంటే ఏముండాలి? సిగ్నల్ ఉండాలి. స్తోత్రం చెప్పండి.
మరి ఇప్పుడు దేవుడికి నీకు సిగ్నల్ ఏమైనా ఉందా? ప్రార్థన చేసావు, స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం, సిగ్నల్ ఏమైనా ఉందా? సిగ్నల్ లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసి ఉండకూడదు. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆయనకేమైనా మనకు సిగ్నల్ లేదు. సిగ్నల్ లేదంటే దానికి కారణం ఏంటి? ఆయన చెప్పాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచికున్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, మీకు అనుగ్రహిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. నా యందు దేవుని యందు మనం ఉండాలి, మన యందు దేవుని మాట ఉండాలి. అప్పుడు మనకి ఏది ఇష్టమో దేవుణ్ణి అడగాలి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా హల్లెలూయా. బాబు జై బాబు తిమోతి ఉన్నావా? కిరణపల్లి టవర్లకు వచ్చి టవర్లో బిఎస్ఎన్ఎల్ ఐడియా అది టీవీ చివరి పడుతుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే మాకు సిగ్నల్ ఉండేది కాదు. అయితే ఇప్పుడు ఆ సిగ్నల్ కాదు, దేవుని దగ్గర సిగ్నల్ ఉండే. దేవుని మాట మన దగ్గర ఉన్నప్పుడు హల్లెలూయా, నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి ఉంటే, అంటే ఇప్పుడు మనం దేవుని ఏదైనా అడగాలంటే మనకి ఏమి సరిపోవాలా? ధైర్యం సరిపోవాలా. దేవుడు చెప్పింది చేయకుండా దేవుని ఎలా అడగం? దేవుడు చెప్పింది మనం చేస్తాం అనుకున్నాం, ఆయన చెప్పింది తప్పనిసరిగా పాటిస్తున్నాం. మీరు మారు మనసు పొందండి, బాగుందేమో, మీకు ఏది కావాలో అడగండి అడుగుతున్నాం. ఆయన మారు మనసు పొందమని చెప్పాడు, మనం మారు మనసు పొందలేదు. మారు మనసు పొందకుండా యేసు బాబు అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, ఆయన నువ్వే సాయం చేయను ఆయన అంటే నువ్వెవరు? నువ్వు నాన్న అన్నావు, కానీ ఏమంటాడు నువ్వెవరు? అదే నువ్వు నమ్ముకుంటే ఎలా రుచి ఏంటి? బాప్తిసం కావాలి, రుచి ఏం కావాలి? సార్వత్రిక సంఘంలో కలవడబట్టే అదే. హల్లెలూయా. నువ్వు మామూలుగా వస్తే అందరూ నాన్నని పిలుస్తారు, హల్లెలూయా. కానీ నాన్నని సంపూర్ణంగా పిలవడానికి ఏం కావాలి? బాప్తిసం కావాలి. ఎలా తీసుకున్నాడు ఆయన? మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాడు. నువ్వు మారు మనసు పొందకుండా బాప్తిసం తీసుకున్నా ఆయన మాట విన్నట్టు కాదు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నా యందు మీరు అంటే అర్థం ఏంటి? ఆయన ఏం చెప్పాడో అది మనం చేసినప్పుడు, నాన్న నువ్వు మారు మనసు పొందమన్నావు, ఎవరిని నమ్మొద్దన్నావు, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దన్నావు, ఒకే పక్కన కౌగిట్లో ఉన్నదాన్ని కూడా నమ్మొద్దన్నావు. ఏమన్నాడండి? ఎవరు నమ్మద్దు? నీ కౌగిటిలో పండుకున్న దాని ఎదుట నీ పెదవులకు, అంటే కౌగిట్లో పండుకున్న పిల్లవారా అది నీకు వదిలేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అది ఎవరైనా ఏం చేయొచ్చు? అన్ని విషయాలు పోషించడం చెప్పకూడదు. స్తోత్రం. ఇంకా మా ఆవిడ రిబ్బన్ కొనమన్నది, రిబ్బన్ కొన్నానే అమ్మా. మా ఆవిడ పొట్లు పెడితే మనకు పొట్లు పెడితే తెచ్చానే అమ్మా. కొంచెం తెగలేదు పడుతూ ఉంటాయి, కాపురం నాశనం అయిపోతున్నారు. స్తోత్రం. అలాగే మా చెల్లి వచ్చింది, మా చెల్లికి 500 మనం మా అమ్మ చెప్పింది, 500 ఇచ్చానే. 500 ఇచ్చాడు చెల్లికి. ఈ సంగతి చెప్తే నీ మధ్యాహ్నం కూడి మారిపోయింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చెయ్యాలి. నిజంగా కుటుంబం అనేది ఎదడం అనేది, సంసారం ఎదడం అనేది ఇది అండి. దేవునికి స్తోత్రం కలుగు. దానికి ఏముండాలంట? జ్ఞానంతో ఉండాలట. స్తోత్రం. అన్ని విషయాలు పిల్లలకి చెప్పకూడదు, మొక్కలు ముడిపోతాయి. మొగలు చెప్తున్నాను. స్తోత్రం. నన్ను ధీరంగా అనుకోవచ్చు. హల్లెలూయా. అన్ని విషయాలు భార్యకి కొంపలు కాల్చుకున్నట్టు గట్టిగా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కుటుంబ యజమాని మగోడిగానే బతకాలి. అంటే దాని ఉద్దేశం ఏంటి? ఈరోజు ఇంట్లో ఎంత ఉండాలో ఆడవాళ్ళకి తగ్గం తెలుసా? తెలిస్తే మీరు కుడిలో ఎందుకు పోతారో, చెరువులో ఎందుకు పోతారో, ఇద్దరికి ఎంత కూర ఉండాలో తెలాలి, ముగ్గురికి ఎంత ఉండాలో తెలాలి, 10 మందికి ఎంత ఉండాలో తెలాలి. అసలు ఇంటికి వచ్చిన మంచిగా కూడా చాలా మందికి.
స్తోత్రం. అన్నీ ఇక్కడ తెలుస్తాయి, బైబిల్లో తెలుస్తాయి. ప్రతిదీ కూడా మర్యాద ఎక్కడ తెలుస్తుందంటే బైబిల్లో తెలుస్తాయి. స్తోత్రం చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవదూతలు వచ్చినప్పుడు వారెవరో ఆయన దేవదూతలు ఏమనుకోలేదు, కానీ ఆయన ఇంటికి వచ్చి గబగబా భార్యతో చెప్తున్నాడు, ఏమే అతిథులు వచ్చారు, 3 మానికలు మెత్తని పిండితో రొట్టెలు అని చెప్తున్నాడు. ఎంత ఉండాలో చెప్తున్నాడు. ఆయన కుటుంబానికి మంచి నాయకుడు ఆయన. స్తోత్రం. పని వారికి ఏం బెత్తాయించాలో పనులు బెత్తాయించాడు, పిల్లలకి ఏం బెత్తాయించాలో పిల్లలకి బెత్తాయించాడు. అన్ని పిల్ల మీద వదిలేడు. స్తోత్రం. ఇప్పుడు అన్ని పిల్ల మీద వదిలితే ఇది హీరో అయిపోతుంది. ఆడేమో ఈవిడ ఇలా స్టైల్గా పోతుంటే వెనకాల తలంచుకుని వెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. యజమాని. స్తోత్రం. లోకంలో కూడా ఎలా ఉన్నాయి, కానీ క్రైస్తవుడు మాత్రం ఎలా ఉండాలి? రోషము కలిగిన వాడిగా ఉండాలి. వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటే నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉంటావు అన్నాడు. నీ కలం దేవుని నమ్ముకుంటే నువ్వు బాగుపడతావని చెప్పలేదు. భర్త దేవుని నమ్మి దేవుని మార్గంలో జీవిస్తే పిల్లలు వణుకుతూ ఉంటుంది. స్తోత్రం. భయభక్తులతో ఉంటుంది, ప్రేమతో ఉంటుంది, ఆప్యాయతతో ఉంటుంది, అనురాగంతో ఉంటుంది. అలా ఎప్పుడు కుటుంబ యజమాని ప్రభువులో ఉంటే. కుటుంబ యజమాని ప్రభువులో లేడు అంటే ఆ ఇంట్లో దరిద్రం ఎంత ఉంటుంది కాదు. సరే, దేవునికి స్తోత్రం. నాన్న నిలగడగాలి, మళ్ళీ వస్తుంది. నాన్న నిలగడుగుతున్నాము. అదేవిధంగా యేసు ప్రభు వారిని కూడా, తండ్రిని కూడా మనం అదే విధంగా అడిగినప్పుడు మనకి ఏది కావాలన్నా యేసు నామములో అడుగుచున్నాము తండ్రి అని చెప్పాలి. సిగ్నల్ ఉండాలి అంటే మనము దేవునితో సహవాసం కలిగి, అనవసరమైన విషయాలు, అనవసరమైన మాటలు కాకుండా ఆయనకి ఎప్పుడు స్తుతులు చెల్లించేవారుగా, ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత చెల్లించేవారుగా ఉన్నప్పుడు, ఆయన మాట మనం గైకున్నప్పుడు ఆయన చూస్తూ ఉన్నాడు. యథార్థవంతులను బలపరచడానికి ఆయన కను దృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఎవరిని బలపరచడానికి? యథార్థవంతులను బలపరచడానికి. అంటే దేవుడు మన నుంచి ఏం చేస్తూ ఉన్నాడు? యథార్థత. నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు నీతిమంతులను ఆకలి కొననీయడు. స్తోత్రం. దేవుడు యథార్థత మీద దృష్టించుతూ ఉన్నాడు. కనుక ఏ కుటుంబ యజమాని యథార్థంగా ఉంటాడో ఆ భార్య పిల్లలు మొత్తం అందరూ కూడా ఆయన అంటలో ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి అవసరం భర్త దగ్గర నుంచి భార్య పొందాలి. భార్య ఎక్కడి నుంచి పొందాలి? సొంతంగా పొందకూడదు. నాకు తెలిసిన నా లెక్క ప్రకారం అయితే భార్యకి ఏం కావాలో భార్య చెప్పకుండానే భర్త చూసుకోవాలి. ఒకవేళ పొరపాటును అడిగితే దాన్ని భర్త తప్పనిసరిగా ఏం చేయాలి? నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం. అలాగనే ఎలాంటి కోరికలు ఉండవు? దేవుల్లో ఉన్న వాళ్ళకి పనికి మాలిన కోరికలు ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. నేను సింపుల్గా మీకు చెప్తాను. మా ఊరి నుంచి కూడా మా ఆవిడ ఎప్పుడు కూడా సొంతంగా ఎంతవరకు కొనుక్కోవడం తెల్లావిడికి, సొంతంగా ప్రయాణం చేయడం తెలదు. నేనే తీసుకెళ్ళాలి, లేదా ఎవరినో తోడించి పంపాలి. ఒకవేళ పొరపాటుని బస్సు ఎక్కితే వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి చూడడం అని చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా. ఆవిడ ఇంతవరకు సొంతంగా కొనుక్కునేదేమీ లేదు. నాకు ఎంత ధీమా అంటే ఒకవేళ నేను పర్స్ అక్కడ మర్చిపోయి వెళ్ళిపోయినా నేను ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు. ఎన్ని రోజులైనా ఆ పర్స్ అక్కడే ఉంటుంది. ఒకవేళ కింద పడిపోతే పర్స్ చుట్టూ తిరుగుతారు, కానీ పర్స్ మాత్రం ముట్టుకోదు. హల్లెలూయా. ఎంత ధీమా నాకు. స్తోత్రం. మీ ఎవరికైనా ధీమా ఉందా అంటే ప్రతి భర్తకి ఎంత ధీమా ఉండాలి? అంత ధీమా ఉండాలి. ఇంట్లో డబ్బులు విషయము, ఆ పక్కలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, ఏ చీరలు కొనేస్తుందో ఏంటో అంటే అయిపోయింది. స్తోత్రం. అంటే భారీ అవసరం భర్త తీర్చినప్పుడు ఇంకా సొంత ఆలోచనలన్నీ కూడా ఉండవు. ఆవిడ ఏదైనా అడిగింది అనుకో, జాకెట్లు కావాలని అనుకోని నాకు మాట్లాడతాను, రా ఎన్ని కావాలో తీసుకోవాలి. డబ్బులు పిలిచి ఎక్కువైపోయిందంటే ఏం లేదు, రా తీసుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. ఆవిడ దైవజనుడు, నేను దైవజనుడు. మా ఇద్దరు అవసరాలు తీర్చేవాడు ఆయన. సరిపెట్టుకునే ప్రసక్తి లేదు కాబట్టి సాధిస్తాడు. దేవుడికి స్తోత్రం. ఎవరిని అనుకున్నాం? మనం ఎవరు సేవ చేస్తున్నాం? ఎవరి సరిపెట్టుము? దేవుడి సరిపెట్టుము. మనకు ఒక యజమాని ఉన్నాడు, ఆయన మన ప్రతి అవసరం తీరుస్తాడు. ఆ దేవ అది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మహాదేవుని కృపలో మీకు ఒక మాట చెప్తాను. అంటే మిమ్మల్ని నేను తప్పుగా అంటలేదు, నన్ను అర్థం చేసుకోండి.
ఇంతవరకు నేను కానీ, నా కూతురు కానీ, నా భార్య కానీ వేసుకున్న బట్టలు 1000 రూపాయలు దాటలేదు. ఎంత దాటలేదు? 300, 400, 500. ఒకవేళ ఒకసారి దైవజనుడు వచ్చి చాలా ఇబ్బంది పెట్టి మీరు పంపాలి మీ అమ్మాయి బట్టలు తీసుకోవాలని పంపించి, తీరా షాప్కి వెళ్తే కాస్ట్లీ బట్టలు అయితే ఈ అమ్మాయి చీఫ్ అండ్ బెస్ట్ 2000 రూపాయల బట్టలు తీసుకుని 3 జతలు ఆయన పొరపాడెక్కింది. ఆయన ఏమో 5000 పంపించాడు. స్తోత్రం. హల్లెలూయా. కొనలేక కాదు, కానీ దేవుని వాక్యం సెలవిస్తాం, తగ్గు మాత్రపు వస్త్రముల చేతులు. మన బ్రతుకు తగ్గట్టుగా ఉండాలి. ఒక 10 జతలు మంచి బట్టలు ఉన్నాయి ఎక్కడికైనా వెళ్ళడానికి, అప్పుడు కాస్ట్లీ బట్టలు కొను. నువ్వు పండుగ ఒకసారి కాస్ట్లీ బట్టలు కొనుక్కున్నావు, మామూలుగా తినడానికి బట్టలు లేవు, చిరిగిపోయి బట్టలు వేసుకుంటున్నావు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఏది కొనినా ఏది చేసినా జ్ఞానయుక్తంగా చేయాలి. ప్రజలు మనం చూస్తూ ఉంటారు, ప్రజలు మనల్ని మన మెయింటెనెన్స్ చూస్తూ ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. నేను వేసుకున్న సొక్క 800 ఉంటుందో చెప్పగలరా? ప్యూర్ కాటన్. హల్లెలూయా. 140 రూపాయలు. నేను వేసుకునే సొక్కాలన్నీ 150 రూపాయలు లోపే. హల్లెలూయా. తోపులు కొంటాము, తోపులు. స్తోత్రం. ఒకవేళ ఎవరైనా దయచేసి నాకు బట్టలు ఇస్తే, హల్లెలూయా, అవి పాలిస్టర్ అయితే నేను కుట్టించుకోలేదు. స్తోత్రం. ఒకవేళ కుట్టించిన పనులు చేసుకున్న వాళ్ళకి ఇచ్చేస్తాం, ఎందుకంటే వాళ్ళ గురించి చేసుకోవాలి, పనులు ఎవరి గురించి చేస్తాం. అందుకని సాధారణంగా నేను చెప్తాను, నాకు బట్టలు దయచేసి మీరు తెలియద్దని చెప్తాను. కొందరు డబ్బులు ఇచ్చేస్తారు, అలా డబ్బులు ఈ సంవత్సరం చాలామంది ఇచ్చారు, అలా చర్చికి పెట్టుకున్నాను. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు మాట చెప్పారంటే మనం ఏది చేసినా జ్ఞానయుక్తంగా చేయాలి. గట్టిగా స్తోత్రం. ప్రభులు మనం ఉన్నాం. ప్రభు సర్వాధికారి అనే దేవుడై ఉండి ఈ లోకానికి ఆయన ఎట్లా వచ్చాడు? రిక్తుడిగా, ఏమీ లేనివాడిగా, దరిద్రుడిగా. స్తోత్రం. ఏమీ లేనివాడు ఆయన. దేంట్లో మనం బడాయి చూపించాలి అంటే, మన గొప్పతనం దేంట్లో చూపించాలంటే మన ఆత్మీయ జీవితంలో చూపించాలి. దేంట్లో చూపించాలి? మన ఆత్మీయ జీవితంలో చూపించాలి మన బడాయి ఏంటో. స్తోత్రం. మన ప్రార్థన జీవితంలో చూపించాలి మన ఎదుగుదల ఏంటో. హల్లెలూయా. లోక సంబంధంగా ఎదగడం గొప్పతనం కాదండి, ఆత్మ సంబంధంగా ఎదగాలి. దేవుని స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు చెప్పారు, బాల్కోమ్, ఆ పాస్టర్ గారి పేరు బాల్కోమ్, విదేశీయుడు. ఆయన సంఘం కోసం చెప్తుంటే నేను చాలాసేపు ఏడ్చాను. మా సంఘంలో యవనస్తులు ఎవరో తెలుసా అన్నాడు ఆయన. అని కొంచెం చూపించాడు. 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు కలిగిన వాళ్ళు యవనస్తులట, 18 నుంచి 24 కలిగిన వాళ్ళు పెద్దోళ్ళట, ఇంకా పెద్దోళ్ళు ఎవరంటే 25 నుంచి 50 కలిగిన వాళ్ళు బాగా పెద్దోళ్ళట. అదేమిట్రా అంటే ఈ పిల్లలు చనిపోయిన వారిని లేపేస్తూ ఉన్నారు. హల్లెలూయా. నేను ప్రార్థన ఎంత అభిషేకంగా ఉందంటే, హల్లెలూయా. అప్పుడు నాకు ఈ బాధ మీద కారణం ఏంటంటే వారు వేసుకోవడానికి మంచి బట్టలు లేవు. వారు ట్రైబల్, షెడ్యూల్ ట్రైబల్ వారు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ వాళ్ళ దగ్గర ఏముంది? అభిషేకం. ఏముంది? అభిషేకం. దాన్ని ధరించండి, అభిషేకాన్ని ధరించండి. లోకంలో ఉన్న ఘనతను కాదు మనం ధరించాల్సింది. అభిషేకం మనకున్నప్పుడు దేవుడు మనల్ని కనపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సరే, మనం ఏది కావాలన్నా ఎవరి దగ్గర మనం పొందగలం? దేవుని దగ్గర పొందగలం. ఆయన దగ్గర పొందాలంటే ఏం చేయాలి మనం? నాన్న, నేను తప్ప నాకు వేరే ఆశ్రయము నిన్నే నమ్ముకున్నాను, నేను ఇంకెక్కడికి వెళ్ళను. పేతురు అంటూ ఉన్నాడు, వేరే బాబుని ఏంటి అది వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళిపోదాం అనుకున్నారా అని అడిగాడు ఆయన. ఎంతమంది వెళ్ళిపోయారట? 50 మంది పోయారట. ఏమని అడిగాడు? రే అందరూ పోయారా, మీరు కూడా పోతారా? పేతురు అంటాడు, ఈ అమ్మ దగ్గరికి వెళ్తాం ప్రభా, నువ్వే నిశ్చయ మాటలు
కలవడము, నువ్వే దేవుని పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. పరలోకపు తండ్రి బయలుపరిస్తేనే కానీ ఈ విషయం నీకు అర్థం కాలేదు పేతురు అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. తండ్రితో సహవాసం, హల్లెలూయా. తండ్రి అభిషేకం మన మీద ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీకు నేను చెప్పే మాట ఏంటంటే, మీరు ఏ విషయంలో కూడా కలవరపడద్దు, దిగులు పడద్దు, జడియద్దు, బెంగపడద్దు. అన్నిటికీ ఒక ఆయన ఉన్నాడు, ప్రభువైన యేసు. ఆయన నామములో మనం ఏదైనా పొందగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాక్చువల్గా నేను చేసిన సబ్జెక్ట్ వేరు, కానీ సమయం లేదు. దేవుడి మాటలు దీవించిన కాక మోపించండి, ప్రార్థన చేస్తుంది. అందరూ మోకరించండి. నజరేయుడైన యేసు నామములో వెండి లేదు మా దగ్గర, బంగారము లేదు, కాను మాకు కలిగింది మీకు ఇస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో లేచి నడువు అని చెప్తా ఉన్నారు. వాడి గంతులు వేస్తా ఉన్నారు. అద్భుతాలు జరుగుతున్నాయి. వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు, రోగుల్ని స్వస్థపరుస్తూ ఉన్నారు. ప్రజలు అంటున్నారు, వారు విద్య లేని పామరులు, వారు చదువు సంధ్య లేనుళ్ళు, ఆ నజరేతు వచ్చిన వీళ్ళు, వీళ్ళ గణనీయ ప్రాంత ప్రజలు, వీళ్ళు గౌరవ మర్యాదలు కలిగిన వాళ్ళు కాదు. వారికి సరైన బట్టలు, వారు చేపలు పట్టుకునే బ్యాచ్. కానీ యేసుతో కూడా ఉండిన వారు. నీకు చదువున్నా లేదా కాదు ఇంపార్టెంట్, నువ్వు ఎలాంటి బట్టలు వేసుకున్నావు అనేది కాదు ఇంపార్టెంట్, నువ్వు ఎంత దర్జాగా ఉన్నావు, ఎంత మాటకారి అనేది కాదు ఇంపార్టెంట్.